గురుగారు ఇప్పుడు ఆవిడ అన్నారు రెంట్ హౌస్ అని, అట్లా చాలా మంది అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఫస్ట్ లో ఇనిషియల్ గా బానే ఉండి కొద్ది సంవత్సరాల తర్వాత ఒక 5-6 ఏళ్ల తర్వాత ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని వాస్తు సమస్య కింద తీసుకోవాలా, లేకపోతే అలాంటి సమస్యలను ఎట్లా అంటేనమ్మా? ముందు మనము ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం ఏంటిది అనేది ఇల్లు చూపిస్తుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకమ్మా, మనం ఒక నూతనంగా ఒక స్థలం తీసుకున్నాం, భూమి పూజ చేసుకోవాలనుకున్నామమ్మా. భూమి పూజ చేసిన 5 రోజులు మనం పరిశీలించాలి. 5 రోజులు ఆ తర్వాత అవసరం లేదమ్మా. 5 days అబ్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుందమ్మా, శకునాలు అంటారు. భూమి పూజ చేశాము, సడన్ గా మన బంధువులకి ఎవరో ఏదో జరిగినదమ్మా, అశుభ కార్యానికి వెళ్ళాల్సి వస్తుంది. భూమి పూజ చేసిన వ్యక్తి మినిమం 5 days చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దూర ప్రయాణాలు చేయకూడదు, అదే అశుభ కార్యాలకు వెళ్ళకూడదు. ఒకవేళ కావాల్సిన వాళ్ళు మన కుటుంబస్తులు కానీ మనకు వంశకులు కావచ్చు, దగ్గర ఉన్న వాళ్ళు అశుభ కార్యాన్ని తప్పనిసరిగా ఉన్నప్పుడు ఆ పూజని రద్దు చేసుకొని మళ్ళీ ఒక టైం తీసుకొని మళ్ళీ ముహూర్తం స్టార్ట్ చేసుకోవాలమ్మా. అంటే అక్కడ ముందే మీకు జరగబోయే ఏదో నష్టాన్ని ముందే తెలియజేస్తుంది. చూడమ్మా, ఒక స్థలము ఎంత గొప్పది అంటే మనం అర్థం చేసుకుంటే చాలమ్మా. అందుకని మీరు ఎప్పుడైనా కూడా శకునాలని అబ్జర్వేషన్ అనేది చేసుకోవాలమ్మా. అలా మనము శంకుస్థాపన అయిపోయింది, అదేవిధంగా మన గృహప్రవేశం కూడా అయిపోయిందమ్మా. కానీ తర్వాత కొన్ని చిన్న కష్టాలు నష్టాలు వస్తున్నాయి. తెలిసి తెలియని డోర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు అపార్ట్మెంట్ కల్చర్ నేను చూస్తుంటానమ్మా. ఒక 2 BHK 3 BHK అంటే 2 బెడ్రూమ్లు కానీ 3 బెడ్రూమ్లు ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి లోపల ఉన్న తూర్పు ఆగ్నేయంలో మెయిన్ అంటే పిల్లల బెడ్రూమ్కి డోర్ వస్తుంటుంది, పశ్చిమ నైరుతిలో డోర్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాస్తు దోషాలే అమ్మా. ఇవి సవరణ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ డ్యామేజ్ చేసి మళ్ళీ ద్వారాలు మార్చుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు సత్ఫలితాలు రావమ్మా. 99%, 1% నేను చెప్పలేను. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు నేను చూస్తున్నాను గురువుగారు వాస్తు ప్రకారం అన్ని ఇల్లు మొత్తం విండోలు, కిటికీలు, ఎత్తు పల్లాలు అన్నీ చేశాను గురువుగారు. లక్షల రూపాయలు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 20 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా మాకు సత్ఫలితాలు రావట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారమ్మా. వాస్తవానికమ్మా, ఒక భూమి పూజ చేసి శంకుస్థాపన చేసుకొని చక్కగా మనము గృహప్రవేశం చేసుకుని ఇంటిని ఎక్కడ పడితే అక్కడ వాస్తు పేరుతో కూలగొట్టడం కూడా అది చాలా పెద్ద, నా దృష్టిలో అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకు అంటే దాన్ని కంట్రోల్ చేసే మార్గాలు ఉన్నాయి. ఒక తప్పనిసరిగా అది పీడిస్తున్న నిర్ధారణ చేస్తే దాని విధి విధానాలు ఉంటాయి. అవన్నీ మేము చెప్తాం. అయ్యా ఈ రోజులు ఇప్పుడు ఈ టైంలో అంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరున్నారు, ఆ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటారా, అవన్నీ మేము కొన్ని విషయాలన్నీ లోతుగా ఆరా తీసేసి కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు సవరణ చేయాలి, చేయాల్సి వస్తే ఎలా చేయాలి, చేసే విధానం కూడా ఉంటుంది కదమ్మా. అవన్నీ చేసినప్పుడు నష్టాలు రాకుండా సత్ఫలితాలు వస్తాయి. కానీ ఫలానా గురువు గారు ఎవరు వచ్చారు, ఈ మెయిన్ డోర్ వాస్తుకు లేదు, ఇది తీసేయమన్నారు. ఒక మెయిన్ డోర్కు అమ్మా మనం అక్కడ కుటుంబ సభ్యులందరం కలిసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూజించి ఆ ద్వారాన్ని స్థాపించుకొని వాస్తు లేదని చెప్పేసి మిషన్ పెట్టి పలగొట్టేసి మళ్ళీ ఈశాన్యంలో మార్చేస్తుంటాం. మరి సత్ఫలితాలు ఎలా వస్తుందమ్మా? ఎందుకంటే ఆ ఇల్లు ఎంత బాధపడి ఉంటుంది, ఆ మిషన్తో పలగొట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. గృహం కూడా ఒక మనిషి లాంటిది కదమ్మా. గృహానికి కూడా ఒక సక్రమమైన రూపం ఉంది కదానమ్మా. మనకు డాక్టర్లు ఒక సర్జరీ చేయాలంటే కనీసం ఒక 3-4 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అన్ని టెస్టులు వచ్చిన తర్వాత సర్జరీకి అర్హుడా కాదా అని చూసుకున్న తర్వాత చేస్తారమ్మా. గృహం అంతకంటే గొప్పది అమ్మా. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల్ని శాంతిని ఇస్తుంది, ఇంత మనకు అన్నం పెడుతుంది, అంతే కదమ్మా, సౌఖ్యాన్ని ఇస్తుంది, సౌలభ్యాన్ని ఇస్తుంది. గృహం ఇవ్వండి ఏముందమ్మా, అన్నీ అక్కడ అదే ఇస్తుంది కదా. గృహం దేంతో కడతామంతా భగవంతుడు ఇచ్చిన దాంతోనే కట్టుకున్నాం. మనం సొంతంగా ఏం లేదు అక్కడ, అంతా భగవంతుడు ఇచ్చిన దాన్ని. కానీ మన కర్మానుసారం కట్టుకున్న గృహానికి వాస్తు పేరుతో పలగొట్టేసి డ్యామేజ్ చేసేసి కూలగొట్టడం ఇవన్నీ దోషాలు కావమ్మా. అలా కాకుండా మంచి ఇల్లు కట్టుకుంటాం. మన వంశీకులు గృహదేవత పట్ల అపచారాలు చేసి ఉన్నా కూడా ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ తాత ముత్తాతలు ఉంటారమ్మా, వాళ్ళకి తెలిసి తెలియక గృహం వదిలేస్తారు. అవతల పడవ పడి అది మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా వీళ్ళకు కలిసి రాదు. ఎందుకు అంటే దాని గురించి శాపం ఉంటుందమ్మా. పూర్వకాలంలో మనం చూడండి అమ్మా, పలానా ఆడపడుచు శాపం ఇస్తే వాళ్ళందరూ ఆగమైపోయారని కొన్ని మాటలు వింటూ ఉంటాం. అంటే విలేజ్ కల్చర్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా. మరి శాపం అంటే ఏంటిదమ్మా? అది
వాళ్ళు ఎవరో తిడితే మనకు ఎందుకు జరుగుతుంది అలా నష్టం? అంటే దానికి అంత పవర్ ఉంటే మరి వాస్తు పురుషుడు ఎంత ఇబ్బంది పెడుతుంటాడు. వాస్తు పురుషుడికి అనుకూలంగా గృహ నిర్మాణం మనం చేసుకోవాలి కదమ్మా. వాస్తు పురుషుడికి అనుకూలం కాకుండా మన ఇష్టం వచ్చిన గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఆయన పీడిస్తాడు కదమ్మా. ఆయన బ్రహ్మదేవుడి నుంచి ఆయన వరమే తెచ్చుకున్నాడు. తన పట్ల ఎవరైతే కూడా ఇబ్బంది పెడతారో వాళ్ళని పీడించమని బ్రహ్మదేవుడు ఆయనకు చెప్పాడు కాబట్టి పీడిస్తూ ఉన్నాడు. అలాంటి దోషాలని కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భయంకరమైన ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అమావాస్య పౌర్ణమి ఒక 3 రోజుల తర్వాత మేము అష్టదిగ్భావన చేస్తూ ఉంటాం. చక్కటి ఫలితాలను మనం సాధించవచ్చు. సామాన్య దోషాలంటే అమ్మ వీధిపోట్లు కావచ్చు, సామాన్యంగా కొన్ని జీవం లేని ఉంటాయి కదమ్మా, కొన్ని జీవం లేని ఇండ్లు కూడా కొన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి గుణాలని మనం ఎప్పుడైనా కూడా అష్టదిగ్భావంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.